మనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, కానీ మీరెప్పుడైనా బ్యాటర్లు ఒక్కో పరుగు కోసం వణికిపోయే పిచ్ చూసారా? అదే పెర్త్ పిచ్. ఇక్కడ ఆడటం చాలా కష్టమని అందరికీ తెలుసు, కానీ మన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ తమ ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచారు. కఠినమైన పరిస్థితుల్లో ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకొని ఎలా ఆడాలో వాళ్ళు చాటి చెప్పారు. మరి వీళ్ళిద్దరి ప్రదర్శనకు ఒక లైక్ అయినా కొట్టాల్సిందే కదా. పెర్త్ పిచ్ అంటే అందరికీ భయం, ఎందుకంటే ఇక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. బాల్ స్వింగ్ అయి బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంది. తొలి రోజు రెండు జట్ల బ్యాటర్లు గట్టిగా పోరాడాల్సి వచ్చింది, కానీ రెండో రోజు రాహుల్ జైస్వాల్ జంట వచ్చి పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. మొదట వీళ్ళు కూడా కంగారు బౌలర్స్ వేగాన్ని తట్టుకోవడంలో కష్టపడ్డారు. బంతులు గాల్లో తిప్పినంత వేగంగా ఒత్తిడిని కూడా నెమ్మదిగా తట్టుకుంటూ గ్రీజులో కుదురుకున్నారు. ఆ తర్వాత తమ ఆటను ఆవిష్కరించారు. రాహుల్ ఎలాంటి బంతి వచ్చినా క్లాసికల్ షాట్లతో అలరించాడు. స్ట్రైట్ డ్రైవ్స్, ఫ్లిక్స్, ఫుల్ షాట్స్, ప్రతి షాట్ చూడడానికి అద్భుతంగా ఉంది. మరోవైపు యశస్వి జైస్వాల్ ముందు గ్రీజులో ఉండి బౌలర్లను ఎదుర్కొంటూ తన ఫ్రంట్ ఫుట్ షాట్లతో ప్రత్యర్థుల్ని షాక్ కి గురి చేశాడు. చెత్త బంతులను బౌండరీకి పంపడం, కఠినమైన బంతులను అద్భుతంగా ఎదుర్కోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఇద్దరి ధైర్యవంతమైన ప్రదర్శన కారణంగా భారత్ 218 పరుగుల లీడ్ కు చేరుకుంది. జైస్వాల్ 193 బంతుల్లో 90 పరుగులు చేశాడు. రాహుల్ 153 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇలాగే మూడో రోజు కూడా ఆడితే భారత్ విజయం ఖాయమనే చెప్పొచ్చు. పెర్త్ పిచ్ లో భారత్ బ్యాటింగ్ మ్యాజిక్ చూసిన ప్రతి క్రికెట్ ప్రేమికుడి గుండె గర్వంగా నిండిపోయింది. మన ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రికెట్ విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.